మందిరం కాలిపోయింది, పూర్తిగా కాలిపోయింది. కానీ నేను నమ్మి విశ్వసించి నా దేవుని సన్నిధిలో చెప్తున్నాను మాట, దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు. అది ఈ హృదయాల్లో దర్శనాన్ని కాల్చగలిగిన వాడు, పిలుపును కాల్చగలిగిన వాడు, విశ్వాసాన్ని కాల్చగలిగిన వాడు ఈ భూప్రపంచంలో ఎవరు లేడు. నా యేసయ్య మాత్రమే సజీవుడు. విశ్వాసాన్ని, దర్శనాన్ని, పిలుపుని సజీవంగా ఉంచాడు. మందిరం భౌతికంగా కాలిపోవచ్చు కానీ విశ్వాసం కాల్చబడలేదు, పిలుపు కాల్చబడలేదు, దర్శనం కాల్చబడలేదు. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. Well done, my son.